గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సో మనం ఇంతకుముందు వీడియోలో ఈ టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్ అనే టాపిక్ని మనం డిస్కస్ చేసాము. అందులో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఏంటి, ఎడిషన్ రియాక్షన్స్ అంటే ఏంటి, ఎలిమినేషన్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ అంటే ఏంటి, ఒక్కొక్క ఎగ్జాంపుల్తో మనం డిస్కస్ చేసాము. ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. సో చూడండి. మనకి తర్వాత ఉన్న టాపిక్, దీని తర్వాత మనకి ఉన్న టాపిక్ ఏంటంటే మెథడ్స్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనమాట. అంటే ఈ ప్యూరిఫికేషన్ అంటే ఏంటంటే మనం ల్యాబ్లో తయారు చేసినటువంటి ఆర్గానిక్ కాంపౌండ్ని మనం ఒక మెడిసిన్ కింద కానీ ఒక డ్రగ్ కింద కానీ యూస్ చేయడానికి మనం దాన్ని ప్యూరిఫై చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఒక రియాక్షన్ పెడితే అందులో చాలా ఇంప్యూరిటీస్ ఫామ్ అవుతాయి అన్నమాట. మనం ఇంతకుముందు క్లాసెస్లో మనం సబ్స్ట్రేట్ అంటే ఏంటి, రియేజెంట్ అంటే ఏంటి, ప్రోడక్ట్స్ అంటే ఏంటి అనేది మనం ఇంతకుముందు క్లాసెస్లో మనం నేర్చుకున్నాం. సో అక్కడ మనం ఒక రియాక్షన్ పెట్టినప్పుడు, అంటే ఒక సబ్స్ట్రేట్కి రియాక్షన్ అంటే ఏంటి, రియాక్షన్ పెట్టడం అంటే ఏంటి, ఒక సబ్స్ట్రేట్కి ఒక రియేజెంట్ యాడ్ చేసి ఒక ప్రోడక్ట్ని తయారు చేయడం అనమాట. ఆ వచ్చినటువంటి ప్రోడక్ట్ 100% ప్యూర్ ఉండదు, 100% ప్యూర్ ఉండదు. అది మేబీ 80% మనకు కావాల్సింది కావచ్చు, ఒక 20% మనకు అవసరం లేనిది ఉండొచ్చు. సో ఆ 20%ని మనం ఆ 80% నుంచి రిమూవ్ చేయాలన్నమాట. సో అంటే మనకి అన్వాంటెడ్ థింగ్స్ ఉంటాయన్నమాట. అంటే జనరల్లీ మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే జస్ట్ మన లాంగ్వేజ్లో ఎలా చెప్పుకోవచ్చు అంటే బియ్యంలో రాళ్ళు ఉంటాయి కదా, అంటే ఆ రాళ్ళు ఇంప్యూరిటీస్ అనమాట. ఆ రాళ్ళని మనం ఏరేస్తాం చూడండి, ఆ రాళ్ళని వేరేసి మనం అన్నాన్ని వండుతాం అనమాట. అలా ఆ బియ్యంలో ఉన్నటువంటి వాటిని తీసేస్తాం. సో ఇలాగే ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్లో కూడా అన్వాంటెడ్ థింగ్స్ నుంచి, అంటే కావాల్సిన మెడిసిన్ నుంచి, కావాల్సినటువంటి ప్రోడక్ట్ నుంచి అన్వాంటెడ్ థింగ్ని మనం రిమూవ్ చేయాలన్నమాట. దానికి మనం కొన్ని ప్యూరిఫికేషన్ మెథడ్స్ ఫాలో అవుతాం. జనరల్గా ఈ రియాక్షన్స్ అన్నీ ఎక్కడ పెడతారు, ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో ఈ ఆర్గానిక్ రియాక్షన్స్కి సంబంధించిన రియాక్షన్స్ మనం చూస్తాం అనమాట. ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఎక్కడైతే మనం మెడిసిన్స్, డ్రగ్స్ అంటే కూడా మనకి వ్యాధుల్ని తగ్గించేటువంటి మెడిసిన్స్ అనమాట. సో వాటిని తయారు చేసేటువంటి కంపెనీస్లో అక్కడ మనం వాటిని చూస్తాం అన్నమాట జనరల్గా. సో ఇక్కడ ఆ రియాక్షన్స్ పెట్టిన తర్వాత వాటిని మనం ప్యూరిఫై చేస్తాం. ఆ ప్యూరిఫికేషన్కి మనం సర్టెన్ మెథడ్స్ యూస్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఏ మెథడ్స్ యూస్ చేశాడు, సబ్లిమేషన్, క్రిస్టలైజేషన్, డిస్టిలేషన్, డిఫరెన్షియల్ ఎక్స్ట్రాక్షన్ అండ్ క్రోమటోగ్రఫీ. జనరల్గా ఈ మెథడ్స్ మనం ఇండస్ట్రీస్లో యూస్ చేస్తాం. సో వాటి గురించి మనం డీటెయిల్గా మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. సో ఇక్కడ ఏం రాశాడు, వన్స్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్. అంటే ఆర్గానిక్ కాంపౌండ్ అనేది ల్యాబ్లో కూడా ప్రిపేర్ చేయొచ్చు, లేకపోతే ల్యాబ్లో ప్రిపేర్ చేయడం ఒక మెథడ్ అయితే, ల్యాబ్లో వాటిని ఆ మెడిసిన్స్ని న్యాచురల్ సోర్సెస్ నుంచి, అంటే ప్లాంట్స్ నుంచి, మెడిసినల్ ప్లాంట్స్ నుంచి వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అంటే ఒక ప్లాంట్ యొక్క కొన్ని పార్ట్స్ని, అంటే లీవ్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, రూట్స్ కానీ వాటిని ఎంచుకొని వాటిని మిథనాల్లో కానీ లేకపోతే కొన్ని ఆర్గానిక్ సాల్వెంట్స్లో డిజాల్వ్ చేసి పెడతారు, అంటే సోక్ చేస్తారనమాట. సోక్ చేయడం వల్ల అందులో ఉన్న ఆ ప్లాంట్లో ఉన్నటువంటి ఆ మెడిసిన్ ఈ సాల్వెంట్లోకి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఎక్స్ట్రాక్ట్ అయినప్పుడు మనకు కావాల్సిన మెడిసిన్ ఎక్స్ట్రాక్ట్ అవ్వదు. అన్వాంటెడ్ మెడిసిన్ కూడా, అన్వాంటెడ్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్స్ కూడా, అంటే ఆ ప్లాంట్లో ఉన్నటువంటి అవసరం లేని పదార్థాలు కూడా సాల్వెంట్లు ఎక్స్ట్రాక్ట్ చేయబడతాయి అన్నమాట. వాటిని మనం తీసేయాలి. ఎందుకంటే అది ఉంటే ఆ మెడిసిన్ అనేది, ఎక్స్ట్రాక్ట్ చేసిన మెడిసిన్ అనేది 100% ప్యూర్ ఉండదు. 80% ప్యూర్ ఉంటుంది, లేకపోతే 50% ప్యూర్ ఉంటుంది, సగం మెడిసిన్ మనకు కావాల్సింది ఉంటుంది, సగం ఏమో అన్వాంటెడ్ అయ్యి ఉంటుంది. అలాంటివి మనం యూస్ చేయకూడదు, ఇంప్యూర్ యూస్ చేయకూడదు. ఇంప్యూర్ యూస్ చేస్తే ఏంటంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. మెడిసిన్ కింద ఇంప్యూర్ మెడిసిన్స్ యూస్ చేస్తే అవి మన బాడీ మీద సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి.
కాబట్టి వాటిని ప్యూరిఫై చేయాలి. ఎలా ప్యూరిఫై చేస్తారో చూద్దాం. సో వన్స్ an organic compound is extracted from natural source or న్యాచురల్ సోర్స్ అంటే ప్లాంట్స్ కానీ, యానిమల్స్ కానీ, లేకపోతే సముద్రాల్లో, వాటిలో, నదుల్లో కొన్ని రకాల మొక్కలు ఉంటాయి, నీటిలో పెరిగే మొక్కలు, వాటి నుంచి కానీ ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట మెడిసిన్స్ని. సో ఆర్ సింథసైజ్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ. ఇందాక చెప్పాను కదా, ల్యాబ్లో వాటిని సింథసైజ్ చేస్తారు. సబ్స్ట్రేట్కి రియేజెంట్ వేసి ప్రోడక్ట్స్ని తయారు చేస్తారు. అవి కూడా ఇంప్యూర్ వస్తాయన్నమాట. ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు ప్యూరిఫై ఇట్. వాటిని ప్యూరిఫై చేయాలి. వేరియస్ మెథడ్స్ యూజ్డ్ ఫర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ది కాంపౌండ్ అండ్ ద ఇంప్యూరిటీ ప్రెజెంట్ ఇట్. సో ఈ మెథడ్స్, ఈ 6 మెథడ్స్ ఇక్కడ ఇచ్చాడు కదా, 5 మెథడ్స్ ఇక్కడ ఇచ్చాడు కదా, వాటిలో ఏ మెథడ్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేది ఆ మెడిసిన్ యొక్క నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే అందులో ఉన్నటువంటి ఇంప్యూరిటీ ఏంటి, అది యాసిడా, ఎసిడిక్ ఇంప్యూరిటీనా, బేసిక్ ఇంప్యూరిటీనా, మనకు కావాల్సింది ఎసిడిక్ మెడిసినా, బేసిక్ మెడిసిన్ అంటే బేసిక్ గ్రూప్స్ ఉన్నాయా మెడిసిన్లో, అలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ముందే తెలుసుకుంటారనమాట. తెలుసుకొని దాన్ని బట్టి, అంటే అది లో బాయిలింగా, హై బాయిలింగా, అది బాయిలింగ్ పాయింట్ దగ్గర హీట్ చేస్తే డికంపోజ్ అవుతుందా, లేకపోతే అందులో ఉన్నటువంటి ఇంప్యూరిటీ బాయిలింగ్ పాయింట్ కూడా మనకు కావాల్సిన ఇంప్యూరిటీ బాయిలింగ్ పాయింట్కి ఈక్వల్గా ఉందా, ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉందా, అన్ని పారామీటర్స్ అన్నీ చెక్ చేసి వీటిలో ఏది సూట్ అవుతుంది అనే దాన్ని బట్టి వాళ్ళు చూస్ చేసుకుంటారనమాట. సో ఫైనల్లీ ద ప్యూరిటీ ఆఫ్ ఏ కాంపౌండ్ ఈజ్ అసర్టైన్డ్ బై డిటర్మినింగ్ ఇట్స్ మెల్టింగ్ ఆర్ బాయిలింగ్ పాయింట్ అనమాట. జనరల్గా ప్యూర్ కాంపౌండ్స్కి మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్ షార్ప్గా ఉంటాయి. అంటే ఇప్పుడు వాటర్కి బాయిలింగ్ పాయింట్ ఎంత, 100 అనమాట. అలాగే అంటే ఒక కాంపౌండ్ ప్యూర్ ఉంటే దాని మెల్టింగ్ పాయింట్ పక్కాగా 150 ఉంటే 150 వచ్చేస్తుంది. సపోజ్ మనం ఒక కాంపౌండ్కి మెల్టింగ్ పాయింట్, మనకి ఒక కాంపౌండ్కి మెల్టింగ్ పాయింట్, ఏ అనే కాంపౌండ్కి మెల్టింగ్ పాయింట్ మనకి 150 డిగ్రీ సెంటిగ్రేడ్ అని తెలుసు. అది 100% ప్యూర్ ఉంటేనే 150 డిగ్రీ సెంటిగ్రేడ్ వస్తుంది. అది 80% ప్యూర్ అనుకో, అది 150 డిగ్రీస్ దాని మెల్టింగ్ పాయింట్ రాదు, 130నో 135నో అలా వస్తుంది. ఆ మెల్టింగ్ పాయింట్ని బట్టి, లేకపోతే అది లిక్విడ్ అయితే బాయిలింగ్ పాయింట్ని బట్టి అది ప్యూరా ఇంప్యూరా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది ప్యూర్ కాంపౌండ్స్ హ్యావ్ షార్ప్ మెల్టింగ్ పాయింట్స్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. చూసారా, చాలా ప్యూర్ కాంపౌండ్స్ అనే వాటికి మెల్టింగ్ పాయింట్స్ కానీ, బాయిలింగ్ పాయింట్స్ కానీ చాలా యాక్యురేట్గా ఉంటాయి అన్నమాట. సో న్యూ మెథడ్స్ ఆఫ్ చెకింగ్ ద ప్యూరిటీ ఆఫ్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్ ఆర్ బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రోమటోగ్రఫిక్ అండ్ స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్. క్రోమటోగ్రఫిక్ అండ్ స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్ అంటే, క్రోమటోగ్రఫిక్ అంటే ఏంటంటే, ఇక్కడ క్రోమటోగ్రఫీ, క్రోమ్ అంటే కలర్, క్రోమటోగ్రఫీ అంటే దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, ఒక గ్రాఫ్లా ఏర్పడుతుంది అన్నమాట. అంటే కలర్స్ బ్యాండ్స్ లాగా అది కాలం క్రోమటోగ్రఫీలో కానీ, క్రోమటోగ్రఫీ అనేది చాలా రకాలుగా ఉంటుంది అనమాట. ఒకటి దాన్ని పేపర్ క్రోమటోగ్రఫీ అంటారు, థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ అంటారు, కాలం క్రోమటోగ్రఫీ అంటారు, హెచ్పిఎల్సి అంటారు, జీసీ అంటారు, గ్యాస్ క్రోమటోగ్రఫీ అంటారు, హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ అంటారు. సో ఈ విధంగా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రోమటోగ్రఫిక్ టెక్నిక్స్ ఉంటాయన్నమాట. క్రోమ్ అంటే కలర్, అంటే మనకి బ్యాండ్స్ కనిపిస్తాయి, కలర్డ్ బ్యాండ్స్ కనిపిస్తాయి. ఒక్కొక్క కలరు ఒక్కొక్క కాంపౌండ్ అనమాట దాంట్లో. సో ఆ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రోమటోగ్రఫిక్ అండ్ స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్ అనమాట. అంటే డిఫరెంట్ టెక్నిక్స్ మీద డిపెండ్ అవుతుంది అది. స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్ అంటే ఏంటంటే, స్పెక్ట్రోస్కోపీ అనేసి ఒక సపరేట్ సబ్జెక్ట్ ఉంది ఆర్గానిక్ కెమిస్ట్రీలో. అది యూవి లైట్, లేకపోతే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేసి ఒకటి ఉంటుంది. మనం చూసి మన కళ్ళతో చూడగలిగేటటువంటి లైట్ని విజిబుల్ లైట్ అంటారు. అది చాలా న్యారో, అంటే చాలా తక్కువ వేవ్ లెంత్ డిఫరెన్స్ ఉన్న ఇదనమాట, అది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనమాట. మనం చూడగలిగిందే కాకుండా ఈ నేచర్లో దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ రేడియేషన్ కలిగినటువంటి లైట్ మనకి ఉందన్నమాట. సో ఆ లైట్ని యూస్ చేసుకొని
ఆర్గానిక్ మాలిక్యూల్స్ని ఎక్సైట్ చేస్తారు. ఎక్సైట్మెంట్కి వెళ్ళి అవి మనకి మషీన్స్ ఉంటాయి, స్పెక్ట్రోస్కోపిక్ మషీన్స్ ఉంటాయి. ఆ మషీన్స్లో ఆ కాంపౌండ్స్ని పెట్టి ఆ రేడియేషన్ని ఆ కాంపౌండ్స్ మీద పడేటట్టు చేస్తారు. పడేట్టు చేస్తే అవి ఆ కాంపౌండ్స్ని అబ్జార్బ్ చేసుకొని మనకి గ్రాఫ్ లాగా మనకి ఒక గ్రాఫ్ లాగా మనకి ఇలా ఇలా పీక్స్ ఇస్తాయి అన్నమాట. ఇలా గ్రాఫ్ లాగా పీక్స్ ఇస్తాయి. ఆ పీక్స్ని బట్టి మనం ఆ కాంపౌండ్ ఏంటి, ఆ కాంపౌండ్ స్ట్రక్చర్ ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్. అది హయ్యర్ స్టడీస్లో నేర్చుకుంటారు. బీఎస్సీ, ఎంఎస్సీ, ఒకవేళ కెమిస్ట్రీలో మీరు మాస్టర్ ఆఫ్ కెమిస్ట్రీ, బ్యాచిలర్ ఆఫ్ కెమిస్ట్రీ చదివితే అక్కడ మీరు ఇవి నేర్చుకుంటారు అన్నమాట. స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్ కానీ, క్రోమటోగ్రాఫిక్ టెక్నిక్స్ కానీ అక్కడ నేర్చుకుంటారు. జస్ట్ మీరు క్రోమటోగ్రఫీ అంటే అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యూరిఫికేషన్ మెథడ్ అన్నమాట. స్పెక్ట్రోస్కోపీ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యూరిటీ చెకింగ్ మెథడ్ అన్నమాట. ప్యూరిటీ చెకింగ్ మెథడ్ అంటే ప్యూర్ కాంపౌండ్ అయితే స్పెక్ట్రోస్కోపిక్ డేటా ప్యూర్గా వస్తుంది, ఇంప్యూర్ కాంపౌండ్ అయితే స్పెక్ట్రోస్కోపిక్ డేటా ఇంప్యూర్గా వస్తుంది అన్నమాట. అలా. సో ఫస్ట్ మెథడ్ ఏమి ఇచ్చాడు? సబ్లిమేషన్. సబ్లిమేషన్ అంటే ఏంటంటే ఏమిచ్చాడు ఇక్కడ? యూ హ్యావ్ లెర్న్డ్ ఎర్లియర్ దట్ ఆన్ హీటింగ్ సమ్ సాలిడ్ సబ్స్టెన్సెస్ చేంజ్ ఫ్రమ్ సాలిడ్ టు వేపర్ స్టేట్. జనరల్గా ఇతను ఇక్కడ ఏమంటున్నాడంటే కొన్ని సాలిడ్స్ ఉంటాయంట, కొన్ని సాలిడ్స్ లైక్ అయోడిన్ తీసుకుందాం, లేకపోతే నాఫ్థలినే ఉంది, లేకపోతే అయోడిన్ ఉంది. అవి జనరల్గా హీట్ చేస్తే ఏమవుతాయంటే ఆ సాలిడ్ నుంచి డైరెక్ట్గా గ్యాసెస్ ఫామ్లోకి వెళ్ళిపోతాయి, వేపరైజ్ అయిపోతాయి. అయోడిన్ ఉంది, అయోడిన్ సాలిడ్గా ఉంటుంది రూమ్ టెంపరేచర్ దగ్గర. దాన్ని కొద్దిగా మనం హీట్ చేస్తే, లేకపోతే దాన్ని ఓపెన్ చేసి అలా పెట్టేస్తే అది ఏమవుతుందంటే స్లోగా అయోడిన్ వేపర్స్ ఆ రూమ్ మొత్తం పగిలిపోతాయి. సో అంటే జనరల్గా ఐస్ ఉంది, ఐస్ వచ్చేసి మనకి ఫస్ట్ ఏమవుతుంది? వాటర్ అవుతుంది, దాని తర్వాత స్టీమ్ అవుతుంది. అంటే ఇది సాలిడ్ ఫస్ట్ లిక్విడ్ అవుతుంది వాటర్ కింద, దాని తర్వాత స్టీమ్ అంటే వేపరైజ్ అవుతుంది. వేపరైజ్ అవుతుంది అంటే ఐస్ అంటే ఇది సాలిడ్, వాటర్ అనేది లిక్విడ్, తర్వాత అది గ్యాస్ అన్నమాట. అంటే జనరల్గా ఏ సబ్స్టెన్స్ తీసుకున్నా ఫస్ట్ అది లో టెంపరేచర్ దగ్గర సాలిడ్గా ఉంటుంది, దాన్ని కొద్దిగా హీట్ చేస్తే ఆ సాలిడ్ కాస్త లిక్విడ్గా మారుతుంది, ఇంకా హీట్ చేస్తే ఆ లిక్విడ్ కాస్త గ్యాస్గా మారుతుంది. అది జనరల్ రూల్ అన్నమాట. కానీ కొన్ని సబ్స్టెన్సెస్ ఉన్నాయంటే అయోడిన్ లాంటి సబ్స్టెన్సెస్, నాఫ్థలిన్ లాంటి సబ్స్టెన్సెస్, అలా కొన్ని సబ్స్టెన్సెస్ ఉంటాయి. అవి సాలిడ్గా ఉంటాయి, కానీ వాటిని హీట్ చేస్తే లిక్విడ్గా మారవు, డైరెక్ట్గా గ్యాసెస్ స్టేట్కి వెళ్ళిపోతాయి, గ్యాస్గా మారిపోతాయి అన్నమాట. అలాంటి సబ్స్టెన్సెస్ని సబ్లిమేషన్ అనే ప్రాసెస్ కింద ప్యూరిఫై చేస్తారనమాట. సబ్లిమేషన్ అంటే ఏంటంటే సాలిడ్ టు వేపర్ స్టేట్ వితౌట్ పాసింగ్ త్రూ ద లిక్విడ్ స్టేట్ అనమాట. ద ప్యూరిఫికేషన్ టెక్నిక్ బేస్డ్ ఆన్ ది అబోవ్ ప్రిన్సిపల్ ఈజ్ నోన్ యాజ్ సబ్లిమేషన్ అండ్ యూజ్ ఇట్ టు సెపరేట్ సబ్లిమబుల్ కాంపౌండ్స్ ఫ్రమ్ నాన్ సబ్లిమబుల్ ఇంప్యూరిటీస్. అంటే మనకి అయోడినే ఉంది, ఈ అయోడిన్ 100% ప్యూర్ కాదు, 100% ప్యూర్ కాదు, ఇందులో 20% ఏదో ఇంప్యూరిటీ ఉంది. ఇప్పుడు ఆ 20% ఇంప్యూరిటీని మనం రిమూవ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారంటే ఈ అయోడిన్ని క్లోజ్డ్ వెజల్లో హీట్ చేస్తారు, ఇలా హీట్ చేస్తే ఏమవుతుందంటే ఈ అయోడిన్ అనేది సాలిడ్ నుంచి డైరెక్ట్గా గ్యాస్కి వెళ్ళిపోతుందండి, గ్యాసెస్ స్టేట్లకి వెళ్ళిపోయి అది పైన సబ్లిమ్ అవుతుంది. సబ్లిమ్ అంటే పైన ఆ వెసల్కి అంటుకుంటుంది అనమాట. ఎక్కడైతే హీట్ చేస్తున్నామో అక్కడ గ్యాస్గా మారిపోతుంది, అది పైకి వెళ్ళి అలా ఆ వెజల్ క్లోజ్ చేసి ఉంటుంది కదా, ఆ వెజల్కి అంటుకుంటుంది, గ్యాస్ మళ్ళీ సాలిడ్ కింద కన్వర్ట్ అయిపోయి అంటుకుంటుంది అన్నమాట. కానీ అందులో ఉన్నటువంటి ఇంప్యూరిటీ మాత్రం అలా కిందే ఉండిపోతుంది అనమాట, అలా అక్కడ కిందే ఉండిపోతుంది. ఆ విధంగా మనకి ఆ స్క్రాచ్ చేసుకుని అంటుకున్న వెజల్ పైన అంటుకున్నటువంటి అయోడిన్, ప్యూర్ అయోడిన్ని స్క్రాచ్ చేసుకుని మనం దాన్ని స్టోర్ చేసుకుంటాం అన్నమాట. సో ఆ విధంగా మనం ప్యూర్ అయోడిన్ని మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. అంటే అర్థమైంది కదా. సో ఇక్కడ అయోడిన్ ఉంది, సమ్ ఇంప్యూరిటీ ఉంది, దీన్ని మనం హీట్ చేస్తాం, అప్పుడు అయోడిన్ పైకి వెళ్ళిపోతుంది, ఈ ఇంప్యూరిటీ ఇక్కడే ఉండిపోతుంది అనమాట.
ఈ పైకి వెళ్ళిపోయింది ఇక్కడ వెజల్కి అంటుకుని ఇక్కడ ఇలా డ్రాప్స్ ఫామ్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు మనం దీన్ని స్క్రాచ్ చేసుకోవచ్చు. దీనిలో ఇంప్యూరిటీ ఉండదు కాబట్టి అది ప్యూర్ అయోడిన్ అవుతుంది అన్నమాట. అలా ఇలా అయోడిన్ సాలిడ్ స్టేట్ నుంచి ఇలా వేపర్ కింద వెళ్ళిపోయి అలా దాన్ని అంటుకుని అంటుకుని ఉండడాన్ని సబ్లిమేషన్ అంటారు అన్నమాట. ఓకే, అది సబ్లిమేషన్. అవి సబ్లిమబుల్ కాంపౌండ్స్ అంటే ఏ కాంపౌండ్స్కి అయితే ఆ నేచర్ ఉంటుందో 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం మనం. నాఫ్థలిన్ కానీ అయోడిన్ కానీ అలాంటి కాంపౌండ్స్ మాత్రమే సబ్లిమేషన్ ద్వారా మనం ప్యూరిఫై చేస్తాం, ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయగలం అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మెథడ్ మనకి క్రిస్టలైజేషన్ అంటే ఏంటంటే ఒక కాంపౌండ్ ఉంది, ఆ కాంపౌండ్ ఇంప్యూర్ కాంపౌండ్. ఆ కాంపౌండ్ మనకి ఈ కాంపౌండ్ ఉంది, ఇది ఇంప్యూర్ కాంపౌండ్ అనమాట. అంటే దీంట్లో మన కాంపౌండ్ 80% ప్యూర్ ఉంది, అందులో 20% ఇంప్యూరిటీ ఉంది. ఇది 80% అనేది సాలిడ్ అనమాట. సాలిడ్ ఓన్లీ ఈ క్రిస్టలైజేషన్ అనేది సాలిడ్స్కే మనం చేయగలం, లిక్విడ్స్కి చేయలేము. ఎందుకంటే క్రిస్టల్ అంటేనే సాలిడ్ అనమాట. అంటే క్రిస్టలైజేషన్ అంటే ఏంటంటే క్రిస్టల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా షుగర్ చూసారా? షుగర్కి షుగర్ క్రిస్టల్స్ ఉంటాయి, అంటే మెరుస్తూ ఉంటాయి, షుగర్లో క్రిస్టల్స్ మెరుస్తూ ఉంటాయి. అలా అనమాట ఆ కాంపౌండ్ని క్రిస్టలైజ్ చేస్తారనమాట. అంటే అలా షుగర్ లాగా, లేకపోతే ఉప్పు చూస్తే మీరు సాల్ట్ కాకుండా లావుగా ఉండే ఉప్పు చూస్తే క్రిస్టల్స్ ఉంటాయి, క్రిస్టల్ ఉప్పు. సో సాల్ట్ క్రిస్టల్ ఉప్పు చూస్తే మెరుస్తూ ఉంటాయి, అలా అనమాట. వాటిని క్రిస్టలైజేషన్ అంటారు అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్లీ యూజ్డ్ టెక్నిక్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ సాలిడ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఓన్లీ అది సాలిడ్స్కే మనకి పనిచేస్తుంది అనమాట. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద డిఫరెన్స్ ఇన్ సాల్యుబిలిటీస్ ఆఫ్ ది ఆర్గానిక్ అండ్ ద ఇంప్యూరిటీ ఇన్ ద సూటబుల్ సాల్వెంట్. సో ఇది ఎలా చేస్తారంటే ఇక్కడ చెప్పుకున్నాం కదా 80% ప్యూర్. ఇప్పుడు ఈ సాలిడ్ 80% ఉన్నటువంటి సాలిడ్ 20% ఉన్నటువంటి ఇంప్యూరిటీ ఒక సాల్వెంట్లో డిఫరెంట్గా సాల్యుబుల్ అవుతాయి. అంటే ఒకటి ఎక్కువ సాల్యుబుల్ అయితే ఒకటి తక్కువ సాల్యుబుల్ అవుతుంది అనమాట. అలాంటి ఒక సాల్వెంట్ని చూస్ చేసుకుంటారు అనమాట. అలాంటి ఒక సాల్వెంట్ని చూస్ చేసుకుని ఈ మిక్స్చర్ని, ఈ 100% మిక్స్చర్ని, అంటే 80% మన కాంపౌండ్, 20% ఇంప్యూరిటీ, జస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాం అనమాట. 50% కూడా ఉండొచ్చు, లేకపోతే 60% 40% కూడా ఉండొచ్చు. 60 మనకు కావాల్సింది కావచ్చు, 40 అన్వాంటెడ్ ఇంప్యూరిటీ కావచ్చు అనమాట. సో అలాంటి వాటిని మనం ఒక సాల్వెంట్ని చూస్ చేసుకొని దాని సూటబుల్ సాల్వెంట్ లాగా అందులో మొత్తం ఆ కాంపౌండ్ని డిజాల్వ్ చేస్తాం. డిజాల్వ్ ఎంతవరకు చేస్తాం? ద ఇంప్యూరిటీ కాంపౌండ్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ ఎ సాల్వెంట్ ఇన్ విచ్ ఇట్ ఈస్ స్పేరింగ్లీ సాల్యుబుల్ ఎట్ రూమ్ టెంపరేచర్ బట్ అప్రిషియబుల్లీ సాల్యుబుల్ ఎట్ హైయర్ టెంపరేచర్. సో ఏమంటున్నాడంటే ఇప్పుడు మనం ఇక్కడ ఒక బీకర్ ఉంది, ఇక్కడ ఒక బీకర్ ఉంది, ఇలా ఇందులో ఇంప్యూర్ కాంపౌండ్ని మనం తీసుకున్నాం. ఇంప్యూర్ కాంపౌండ్, ఇందులో ఈ ఇంప్యూర్ కాంపౌండ్ని ఒక సాల్వెంట్లో డిజాల్వ్ చేసాం. ఈ ఇంప్యూర్ కాంపౌండ్ ఏమవ్వాలంటే ఈ సాల్వెంట్లో టోటల్గా రూమ్ టెంపరేచర్ దగ్గర అంటే 25 degrees దగ్గర, లేకపోతే 30 degrees దగ్గర, మ్యాక్సిమం 30 degrees దాకా, కొంచెం ఇటు అటుగా ఈ ఇంప్యూర్ కాంపౌండ్ని ఈ సాల్వెంట్ మేబీ ఏమనుకుంటారు మీరు, క్లోరోఫామ్ కానీ మిథనాల్ కానీ అనుకోండి. మిథనాల్ కానీ క్లోరోఫామ్ కానీ ఏదో ఒకటి సాల్వెంట్, థైల్ కానీ ఏదో ఒకటి సాల్వెంట్ అనమాట. సో ఇంప్యూర్ కాంపౌండ్ని ఈ సాల్వెంట్లో మిథనాల్లో డిజాల్వ్ చేస్తాం. డిజాల్వ్ ఎలా చేస్తాం? ఇంప్యూర్ కాంపౌండ్ మిథనాల్లో టోటల్గా సాల్యుబుల్ అవ్వకూడదు, హెజీగా ఉండాలి. అంటే మనకి టోటల్గా సాల్యుబుల్ అవ్వకూడదు అనమాట. కొంచెం మనకి క్లియర్ సొల్యూషన్ రాకూడదు. క్లియర్ సొల్యూషన్ అంటే ఏంటంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో షుగర్ కలిపామనుకో, కొంతసేపటికి షుగర్ మొత్తం డిజాల్వ్ అయిపోయి క్లియర్ సొల్యూషన్ వచ్చేస్తుంది. అదే సాల్ట్ డిజాల్వ్ చేసాం అనుకో, NaCl సోడియం క్లోరైడ్ సాల్ట్, కొంతసేపటికి అది డిజాల్వ్ అయిపోయి క్లియర్ సొల్యూషన్ వచ్చేస్తుంది. అలా క్లియర్ సొల్యూషన్ రాకూడదు. అలా అంతా మనం ఈ క్వాంటిటీని ఈ మిథనాల్ కానీ ఆ సాల్వెంట్లో కానీ డిజాల్వ్ చేయాలి. అంటే అది క్లియర్ సొల్యూషన్ ఎక్కడ రాకూడదు? రూమ్ టెంపరేచర్ దగ్గర రాకూడదు. రూమ్ టెంపరేచర్ దగ్గర ఈ సాల్వెంట్లో
ఈ ఇంప్యూరిటీ ఉన్నటువంటి ఈ కాంపౌండ్ని డిజాల్వ్ చేసినప్పుడు అది టోటల్గా డిజాల్వ్ అవ్వకూడదు, కొంచెమే, అంటే ఒక 90% డిజాల్వ్ అవ్వాలి, లేకపోతే 80% డిజాల్వ్ అవ్వాలి రూమ్ టెంపరేచర్ దగ్గర. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని కొద్దిగా హీట్ చేయాలి. హీట్ చేస్తే ఏమవుతుందంటే రూమ్ టెంపరేచర్ దగ్గర ఏదైతే టోటల్గా డిజాల్వ్ అవ్వలేదో హై టెంపరేచర్ దగ్గర, అంటే కొద్దిగా హీట్ ఇచ్చినప్పుడు టోటల్గా డిజాల్వ్ అవుతుంది, టోటల్గా క్లియర్ సొల్యూషన్ వచ్చేస్తుంది. అంటే మనం ఎలా చూస్ చేసుకోవాలి, ఈ కాంపౌండ్ రూమ్ టెంపరేచర్ దగ్గర ఈ సాల్వెంట్లో పూర్తిగా డిజాల్వ్ అవ్వకూడదు, కొద్దిగా డిజాల్వ్ అవ్వాలి. కానీ ఆ సొల్యూషన్ని మనం కొద్దిగా హీట్ చేస్తే అప్పుడు అది పూర్తిగా డిజాల్వ్ అవ్వాలి. అంటే హై టెంపరేచర్ దగ్గర దాని టెంపరేచర్ 60-70 వచ్చింది, అప్పుడు అది టోటల్గా డిజాల్వ్ అవ్వాలి. అప్పుడు దాన్ని ఏం చేస్తారు, దాన్ని అలా ఆ హీట్ చేసినటువంటి ఆ సొల్యూషన్ని కవర్ చేసేసి పక్కన పెట్టేస్తారు. స్లోగా టెంపరేచర్ డౌన్ అవుతుంది. ఆర్టీ దగ్గర అది డిజాల్వ్ అవ్వదు కదా. ఎప్పుడైతే అది స్లోగా దాని టెంపరేచర్ తగ్గిందో ఆటోమేటిక్గా అది ఆ సాల్వెంట్లో నుంచి బయటకు వస్తుంది. ఎలా వస్తుంది, క్రిస్టల్స్లా వస్తుంది అన్నమాట. ఇలాగా ఒక క్రిస్టలైన్ ఫామ్ లాగా మనకి బయటికి ఆ కాంపౌండ్ వస్తుంది అన్నమాట. సో ఆ విధంగా మనకి ఆ ఇంప్యూర్ కాంపౌండ్ని ఆ క్రిస్టల్స్ రూపంలో ఆ సొల్యూషన్ నుంచి బయట తీస్తారు. సో ఆ మెథడ్ని క్రిస్టలైజేషన్ మెథడ్ అంటారు. ఆ క్రిస్టల్స్ అనేవి వాటిలో ఇంప్యూరిటీ ఉండదు. అక్కడ ఈ సాల్వెంట్ మిగిలిపోయి ఉంటుంది కదా, క్రిస్టల్స్ అనేవి ఇందులో ఫామ్ అవుతాయి. క్రిస్టలైజేషన్ ఇలా ఫామ్ అవుతాయి క్రిస్టలైజేషన్స్ ఈ సాల్వెంట్లో. ఆ సాల్వెంట్లో ఇంప్యూరిటీ ప్లస్ కొద్దిగా మనకు కావాల్సిన కాంపౌండ్ ఆ సాల్వెంట్లో ఉండిపోతుంది. కానీ ఈ క్రిస్టల్స్ మనకు కావాల్సిన కాంపౌండ్ క్రిస్టల్స్ ఈ సాల్వెంట్లో ఫామ్ అయినటువంటి క్రిస్టల్స్ అవి ప్యూర్గా ఉంటాయి అన్నమాట. వాటిని ఫిల్టర్ చేసి సాల్వెంట్ని పక్కకు తీసేసి ఆ క్రిస్టల్స్ని కలెక్ట్ చేసుకుంటారు. ఆ క్రిస్టల్స్ అనేవి చాలా ప్యూర్గా ఉంటాయి అన్నమాట. దాంట్లో ఇంప్యూరిటీ అనేది ఉండదు, ఎందుకంటే క్రిస్టల్ కదా. క్రిస్టల్ అంటే అది ఓన్లీ సింగిల్ కాంపౌండ్తో ఫామ్ అవుతుంది అన్నమాట. అలా దీన్ని క్రిస్టలైజేషన్ చేస్తారన్నమాట. ఓకే. సో క్రిస్టలైజేషన్ అనేది చాలా దానికి కొద్దిగా ఎక్స్పీరియన్స్ కావాలి. ఇంప్యూర్ కాంపౌండ్ని సాల్వెంట్లో డిజాల్వ్ చేసి అది రూమ్ టెంపరేచర్ దగ్గర పూర్తిగా డిజాల్వ్ అవ్వకుండా చూసుకుంటారు. దాన్ని మళ్ళీ కొద్దిగా హీట్ చేసి ఆ హై టెంపరేచర్ దగ్గర టోటల్గా డిజాల్వ్ అయ్యేలాగా చేస్తారు. ఆ హీట్ చేసినటువంటి సొల్యూషన్ని ఎక్కడో డిస్టర్బ్ అవ్వకుండా పక్కన పెట్టేస్తారు. అప్పుడు దాని టెంపరేచర్ తగ్గంగానే రూమ్ టెంపరేచర్ టోటల్గా డిజాల్వ్ అవ్వదు కదా, అందువల్ల ఆ కాంపౌండ్ బయటకు వచ్చేస్తుంది. ఆ సొల్యూషన్లో నుంచి కొద్దిగా బయటకు వచ్చేస్తుంది. ఆ వచ్చినటువంటి కాంపౌండ్ క్రిస్టల్స్ ఫామ్లో బయటకు వస్తుంది అన్నమాట. ఆ క్రిస్టల్స్ అనేవి ఫిల్టర్ చేసి కలెక్ట్ చేసుకుంటారు. ఆ క్రిస్టల్స్ చాలా ప్యూర్గా ఉంటాయి అన్నమాట. ఇంకా మిగిలిపోయినటువంటి సాల్వెంట్ ఉంటుంది, ఫిల్టర్ చేస్తే కింద సాల్వెంట్ వస్తుంది కదా, సొల్యూషన్ వస్తుంది కదా, ఆ సొల్యూషన్లో ఇంప్యూరిటీ ఉంటుంది, కొద్దిగా మనకు కావాల్సిన కాంపౌండ్ ఉంటుంది. ఆ విధంగా మనకి ఆ క్రిస్టలైజేషన్ అనేది పనికొస్తుంది అన్నమాట. సో అది క్రిస్టలైజేషన్. ఓకే. సూటబుల్ సాల్వెంట్. ద ఇంప్యూర్ కాంపౌండ్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ ఏ సాల్వెంట్ ఇన్ విచ్ ఇట్ ఈస్ స్పేరింగ్ ది సాల్యుబుల్ ఎట్ రూమ్ టెంపరేచర్. అది సేమ్ అనమాట. రూమ్ టెంపరేచర్ కదా స్లైట్గా సాల్యుబుల్ అవ్వాలి, టోటల్గా సాల్యుబుల్ అవ్వదు. బట్ అప్రిషియబుల్లీ సాల్యుబుల్ ఎట్ హై టెంపరేచర్, అంటే హై టెంపరేచర్ దగ్గర ఎక్కువగా సాల్యుబుల్ అవ్వాలి. ద సొల్యూషన్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ టు గెట్ నియర్లీ సాచురేటెడ్ సొల్యూషన్. అంటే ఫుల్గా ఎంతవరకు డిజాల్వ్ అయితే అంతవరకు క్లియర్ సొల్యూషన్ వచ్చేంత వరకు మనం హీట్ చేయాలన్నమాట. దానికి అంత కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ మనం తీసుకుంటాం. ఆన్ కూలింగ్ ద సొల్యూషన్ ప్యూర్ కాంపౌండ్ క్రిస్టలైజెస్ అవుట్ అండ్ ఈజ్ రిమూవ్డ్ బై ఫిల్టరేషన్. అదనమాట చెప్పుకున్నదంతా చెప్తున్నాడు. ద ఫిల్టరేట్ అంటే మదర్ లిక్వర్ అనమాట. అదే సొల్యూషన్ చెప్పుకున్నాం కదా మనం, ఫిల్టర్ చేసినటువంటి కింద మనకి లిక్విడ్ వస్తుంది కదా, దాన్ని మదర్ లిక్వర్ అంటారు, అంటే ఫిల్టరేట్ అంటారు. కంటైన్స్ బోత్ ఇంప్యూరిటీస్ అండ్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ది కాంపౌండ్. దాంట్లో ఇంప్యూరిటీస్ ఉండిపోతాయి, క్రిస్టల్స్లో ప్యూర్ కాంపౌండ్ బయటకు వచ్చేస్తుంది. ఆ లిక్విడ్లో ఇంప్యూరిటీస్ ప్లస్ కొద్దిగా మనకు కావాల్సిన కాంపౌండ్ కూడా దాంట్లో ఉంటుంది అనమాట. అది మనం అవసరం లేదన్నమాట, పక్కన పెట్టేస్తాం. ఇఫ్ ద కాంపౌండ్ ఈజ్ హైలీ సాల్యుబుల్ ఇన్ ద సాల్వెంట్ అండ్ వెరీ లిటిల్ సాల్యుబుల్ ఇన్ అదర్ సాల్వెంట్, క్రిస్టలైజేషన్ కెన్ బి సాటిస్ఫాక్టరీలీ క్యారీడ్ అవుట్ ఇన్ ఎ మిక్స్చర్ ఆఫ్ దిస్ సాల్వెంట్ ఇంప్యూరిటీస్. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే
ఇప్పుడు ఇక్కడ మనం ఒకే సాల్వెంట్‌లో చేసాం ఇది క్రిస్టలైజేషన్ అనేది. మిథనాల్ ఒకటే సాల్వెంట్‌లో చేసాం. కానీ జనరల్‌గా ఆ క్రిస్టలైజేషన్ అనేది మిక్స్చర్ ఆఫ్ 2 సాల్వెంట్స్‌లో కూడా చేయొచ్చు. అంటే 2 సాల్వెంట్స్ తీసుకొని కూడా చేయొచ్చనమాట. అది ఎలా చేస్తారంటే మనం ఒక 2 బీకర్స్ తీసుకున్నాం. ఇలా 2 బీకర్స్ తీసుకున్నాం. ఇప్పుడు మన దగ్గర మిక్స్చర్ ఉంది. ఈ మిక్స్చర్ అనేది ఇదొక సాల్వెంట్, ఇదొక సాల్వెంట్. ఇదొక S1 అనుకోండి సాల్వెంట్, ఇదొక S2 అనుకోండి. ఈ మిక్స్చర్ అనేది S2లో బాగా సాల్యుబుల్ అవుతుంది. S1లో సాల్యుబుల్ అవ్వట్లేదు అనమాట. కానీ ఈ సాల్వెంట్ మిక్స్ అవుతాయి. అంటే మిస్సిబుల్. ఈ సాల్వెంట్ 2 కలిపామనుకో 2 మిక్స్ అయిపోతాయి అన్నమాట. అంటే కిరోసిన్, పెట్రోల్ కలిపితే మిక్స్ అయిపోతాయి కదా, అలా అన్నమాట. సో ఈ సాల్వెంట్ కలిపి మిక్స్ అయిపోతాయి. కానీ ఈ మిక్స్చర్ మనకు కావాల్సిన ఇంప్యూర్గా ఉన్నటువంటి మిక్స్చరు ఈ S2లో ఎక్కువ సాల్యుబుల్ అవుతుంది, ఈ S1లో తక్కువ సాల్యుబుల్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఈ మిక్స్చర్ని S2లో ఎక్కువగా సాల్యుబుల్ అయ్యేటటువంటి ఈ సాల్వెంట్లో డిజాల్వ్ చేస్తారు. అంటే ఇది టోటల్గా సాల్యుబుల్ అయిపోతుంది దీంట్లో, టోటల్గా సాల్యుబుల్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఈ S1 అనే సాల్వెంట్ దీంట్లో డ్రాప్ బై డ్రాప్ కొద్దిగా యాడ్ చేస్తారు. ఫస్ట్ మిక్స్చర్ సాల్యుబుల్ చేసేస్తారు, క్లియర్ సొల్యూషన్ వస్తుంది. అప్పుడు ఈ S1 అనేది డ్రాప్ బై డ్రాప్ యాడ్ చేస్తారు. యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఈ S1 అనేది S2లో లోపలికి వెళ్ళి ఈ మిక్స్చర్ని బయటికి నెట్టుతుంది. ఎందుకంటే ఈ మిక్స్చర్ అనేది S1లో సాల్యుబుల్ అవ్వదు కదా. అందువల్ల ఈ S1 అనేది S2లోకి వెళ్ళంగానే ఈ మిక్స్చర్ అనేది ఆ S2లో నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తుంది. అలా బయటికి వచ్చేటటువంటి ఆ కాంపౌండ్ ఇంప్యూరిటీస్ని అందులోనే ఉంచేసి ప్యూర్ కాంపౌండ్ బయటికి వస్తుంది అన్నమాట. ప్యూర్ కాంపౌండ్ బయటకు వస్తుంది. అంటే టోటల్గా మిక్స్చర్తో పాటు వచ్చేది. మిక్స్చర్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అందులోనే ఈ S2లోనే ఉండిపోయి ఈ ప్యూర్ మనకు కావాల్సినటువంటి ఎక్కువ పర్సంటేజ్లో ఉన్నటువంటి ఆ కాంపౌండ్ 80% ఉన్నటువంటి ఆ కాంపౌండ్ ఈ S2లో నుంచి బయటకు వస్తుంది అన్నమాట. అది వచ్చేది ఎలా వస్తుంది? క్రిస్టల్స్ ఫామ్లో వస్తుంది. క్రిస్టల్స్ ఫామ్లో మనకి బయటకు వస్తుంది అన్నమాట. సో దాన్ని మనం ఈ విధంగా కూడా క్రిస్టలైజ్ చేయొచ్చు. అంటే అక్కడ మనం 2 సాల్వెంట్స్ యూస్ చేస్తాం అన్నమాట. ఇంతకుముందు చెప్పిన దానికంటే మనకి ఒక సాల్వెంట్ యూస్ చేస్తాం, కానీ ఇక్కడ మాత్రం 2 సాల్వెంట్స్ యూస్ చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా కూడా మనం సెపరేట్ చేయొచ్చు, క్రిస్టలైజ్ చేయొచ్చు అన్నమాట. అండ్ వెరీ లిటిల్ సాల్వెంట్ and other solvent. Crystallization can be satisfactorily carried out in a mixture of these 2 solvents. Impurities which impart color the solution are removed by adsorbing over activated charcoal. ఇప్పుడు కొన్ని ఇంప్యూరిటీస్ ఎలా ఉంటాయి? ఒక సొల్యూషన్కి కలర్ ఇచ్చేస్తాయి. అంటే చెప్తానండి. ఇప్పుడు ఇదొక సొల్యూషన్ ఉంది. సో ఇదొక మిక్స్చరు. అంటే మనకు కావాల్సిన ప్యూర్ కాంపౌండ్ ఉంది, ప్లస్ ఇంప్యూర్ కాంపౌండ్ ఉంది. ఆ ఇంప్యూర్ కాంపౌండ్ అనేది కలర్ ఉంటుంది అన్నమాట. ఇంప్యూర్ కాంపౌండ్కి సపోజ్ కలర్ ఉంది అంటే మనకి ప్యూర్ కాంపౌండ్కి కలర్ ఉండదు. కానీ ఈ ఇంప్యూరిటీ ఈ కాంపౌండ్లో మిక్స్ అయి ఉంటే దానికి బ్రౌన్ కలర్ కానీ లేకపోతే ఎల్లో కలర్ కానీ ఉంటుంది. ఆ కలర్ని రిమూవ్ చేయాలి. ఆ ఇంప్యూరిటీని ఆ కలర్తో పాటు రిమూవ్ చేసి ఇలా కలర్లెస్ క్రిస్టల్స్ని మనం సెపరేట్ చేయాలన్నమాట. అప్పుడు ఏం చేస్తారంటే జనరల్గా ఇది కలర్డ్ సొల్యూషన్ కదా, ఇంప్యూరిటీ ప్లస్ ప్యూర్ కాంపౌండ్ ఉంది ఈ టెస్ట్ ట్యూబ్లో, కలర్డ్ సొల్యూషన్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ టెస్ట్ ట్యూబ్లో ఒక ఫనెల్ తీసుకొని ఈ ఫనెల్లో యాక్టివేటెడ్ చార్కోల్ వేసి దీన్ని ఈ ఫనెల్ ద్వారా లోపలికి ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్ చేస్తే ఈ యాక్టివేటెడ్ చార్కోల్కి ఒక కెపాసిటీ ఉంది. ఆ కలర్డ్ కాంపౌండ్స్ని అది అడ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బ్ కాదు, అడ్జార్బ్, ఏడి అనమాట. అడ్జార్బ్ అంటే ఆ యాక్టివేటెడ్ చార్కోల్ యొక్క సర్ఫేస్ మీద ఆ కలర్డ్ కాంపౌండ్స్ అంటుకుపోతాయి. అంటే ఆ కలర్ని ఈ ఫనెల్ ద్వారా, ఈ గరటి ద్వారా, ఫనెల్ ద్వారా లోపలికి రానివ్వదు ఆ యాక్టివేటెడ్ చార్కోల్. ఓన్లీ ప్యూర్ కాంపౌండ్ మాత్రమే కిందికి రానిస్తుంది. ఈ కలర్ ఉన్నటువంటి ఇంప్యూర్ కాంపౌండ్ని ఇక్కడే ఉంచేస్తుంది అన్నమాట. కాబట్టి
ఆ కలర్ అనేది ఇక్కడే ఉండిపోతుంది, కింద ప్యూర్ కాంపౌండ్ అనేది వస్తుంది. ఆ ప్యూర్ కాంపౌండ్ అనేది మనం క్రిస్టలైజ్ చేసుకొని బయటికి తీసుకోవచ్చు అనమాట. ఆ విధంగా మనం ఈ మెథడ్ కూడా ఇంప్యూరిటీస్ విచ్ ఇంపార్ట్ కలర్ టు ద సొల్యూషన్ రిమూవ్డ్ బై అబ్జార్బింగ్ ఓవర్ ద యాక్టివేటెడ్ చార్కోల్. Repeated crystallization becomes necessary for the purification of compounds containing impurities of comparable solubility. అంటే ఇంప్యూరిటీకి ప్యూర్ కాంపౌండ్కి సేమ్ సాల్యుబిలిటీ ఉందనుకోండి, రిపీటెడ్గా మనం క్రిస్టలైజేషన్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒకసారి క్రిస్టలైజ్ చేసాం, కొన్ని క్రిస్టల్స్ వచ్చినాయి, ఇంకా మదర్ లిక్విడ్లో అంటే సొల్యూషన్లో మనకు కావాల్సిన కాంపౌండ్ ఉంది, ఇంప్యూరిటీ ఉంది, మళ్ళీ దాన్ని క్రిస్టలైజ్ చేస్తాం, మళ్ళీ కొన్ని క్రిస్టల్స్ ఫామ్ అయింది. అలా రిపీటెడ్గా మనం క్రిస్టలైజేషన్ చేసి మనకు కావాల్సినటువంటి ప్యూర్ కాంపౌండ్ని మనం ఆ క్రిస్టలైజేషన్ టెక్నిక్తో బయటికి తీసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మనం క్రిస్టలైజేషన్ అనేది ఇక్కడ మనం చూసాము. సో సబ్లిమేషన్ చూసాము, క్రిస్టలైజేషన్ చూసాము, డిస్కస్ చేసాము. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే డిస్టిలేషన్. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.